ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరచిన పిల్లరా, మరి దేవాది దేవుడు మహోన్నతుడి దేవుడు గతించిన ఆ దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమము ఆరోగ్యం ఆయుష్ను అనుగ్రహించి మరలా తిరిగి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ 2024 సంవత్సరం 8వ నెల 18వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుడిచ్చినటువంటి వాగ్దానం, యోధాలోని వారికి మనసు ఏకము చేయుటకై దేవుని హస్తము వారికి తోడ్పడెను. 2వ దినవృత్తాంత గ్రంథము 30వ అధ్యాయము 12వ వచనం. పిల్లరా, మరి దేవుని వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకి యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి దేవుని హస్తము మరి మనసు ఏకం లేనటువంటి వారికి, వివాదంగా ఉన్నటువంటి వారికి, సమాధానం లేనటువంటి వారికి మరి సమాధానము కలుపటికై, ఏకము చేయుటకై ఆయన హస్తము తోడ్పడిందట. కాబట్టి దేవుని హస్తం మరి ఎవరు జీవితాల్లో ఉంటుందో, ఎవరి మీద ఉంటుందో వారు దేవుని హస్తం వారిని ఆస్వాదిస్తుంది, దీవిస్తుంది. అయితే వారికి సమాధానం ఇచ్చే హస్తంగా ఉంటా ఉంది, వారికి సంతోషాన్ని ఇచ్చే హస్తంగా ఉంటా ఉంది. దేవుని హస్తం గురించి ఎన్నో మాటలు రాయబడి ఉంది. కాబట్టి ఏకముగా చేయటానికి, అంటే సమాధానం లేనప్పుడు సమాధానం వారికి చుట్టులో ఏక మనసును చేయటానికి, కుటుంబంలో సంతోషాన్ని ఇవ్వటానికి, అది భార్యాభర్తలే కానివ్వండి, అన్నదమ్ములే కానివ్వండి, అక్క చెల్లె కానివ్వండి, తండ్రి కొడుకులే కానివ్వండి, ఎవరైనా సరే వివాదంగా ఉన్నప్పుడు దేవుని హస్తం వారి దగ్గరికి వచ్చి వారిని కలిపి సంతోషంగా ఉంచే హస్తంగా ఉంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. దేవా, ఈ రోజున సమాధానం లేకపోతే ప్రభా నీవే సమాధానం కలిపేవాడివి. దేవా తండ్రి, ప్రభు యేసునికి వందనాలు. సమాధానం ఇచ్చే సమాధానకర్తనండి తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభు. ఇవన్నీ ప్రభా ప్రతి కుటుంబంలో సంతోషం ఆనందం దయచేయండి. వివాదాల నుంచి ఏర్పరచండి, దూరపరచండి. దేవాదిగో తండ్రి యేసు, మరి భారతదేశాన్ని మీరు ఆశ్రయించండి, దీవించిన నాయకులు మంచి వంతు నంపండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకోండి. విదేశాల బిడ్డల మంచి వంతు నంపండి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఉద్యోగాలను ఉద్యోగాలు దయచేయండి. పనికి వెళ్తే బిడ్డలకి మంచి ఆరోగ్యాలతో నింపండి. నేను హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. దేవాదిగో తండ్రి, కోర్టు గోడలు, కేసు గోడలన్నీ కూడా కొట్టివేయండి. దేవా తండ్రి నాయన, మరి గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భిణీల సిరికి సుఖమైన డెలివరీ దయచేయండి. దేవా తండ్రి యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఎంతోమంది వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు. దేవ వివాహాలు వారికి దయచేయండి. నీకు స్తోత్రాలు తండ్రి, నీకు వందనాలు తండ్రి ప్రభు. మంచి కాప నీకు వందనాలు. మా దేశ పాడి పంటనంతటిని కూడా మీరు ఆశ్రయించి దీవించి ప్రతి ఒక్కరి కుటుంబాల్లో సంతోషం ఆనందం దయచేసి ప్రతి సేవకుడు సేవకురాలు పరిచర్య మీరు ఆశ్రయించి దీవించిన మనకి మహిమ తెచ్చుకొస్తున్నది. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.